She's a devil. ఈ ట్రాఫిక్ జామ్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ మా ఆడియన్స్ కి ఇస్తున్న ఎంటర్టైన్మెంట్ లో ఇప్పుడు ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ వాచ్ అండ్ ఎంజాయ్. మొత్తానికి అంబులెన్స్ అయితే వెళ్ళిపోయింది. ఈవినింగ్ ఆ గుడి దగ్గర రూట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయండి. లక్ష్మణ్ బండాపు స్టాప్ స్టాప్ ఒకసారి వదండి. నేను వదను. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అండి, ఒకసారి వదండి. లేదు నేను వదను. ఏం చేస్తావు? నేను ఎవరన్నా తెలుసా? మినిస్టర్ ఫోన్ చేయనా? ఎమ్మెల్యే ఫోన్ చేయనా? ఆ బండి ఆపుతా. ఎవరిని ఆపాలి ముందు తెలుసుకో. బండి ఆఫీసర్ పగలగా ఎవడాడు? లాక్కెళ్ళి తీసిరా. ఎలా మాట్లాడాలి తెలియట్లేదు అడిగి. నువ్వు తాగేసి ఇంట్లో దొంగుంటే ఎవడ పట్టించుకోడు. రోడ్డు మీద పడితేనే అమాయకుల ప్రాణాలు పోతాయి. అప్పుడు నీ మినిస్టర్ ఎమ్మెల్యే కాదు. సార్ ఎందుకు సార్ వదిలేండి సార్. పోలీస్ అంటే రెస్పాన్సిబిలిటీ ఉండాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ. సార్ ఇంటికి వెళ్ళాలన్నారు ఈరోజు. సరే నేను బయలుదేరుతున్నాను అయితే. ఏంటి నాన్న ఈరోజు కూడా లేటేనా? ఈరోజు ఏంటో తెలుసా? ఈరోజు నా బర్త్డే నాన్న. ఈరోజైనా త్వరగా రావచ్చు కదా. అయ్యో సారీ నాన్న, ఈ డ్యూటీలో పడి అసలు గుర్తే లేదు. బంగారమే బంగారమే నువ్వు నా వరమే, నీ క్షేమమే నీ సంతోషమే నన్ను నడిపించే బలమే. చిట్టి తల్లి నీవే, పుట్టుకంటే నీవే, దేవతల్లి నన్నే చేరుకుంటివే. గుండె పట్టనంత ప్రాణమంటే నీవే, నన్నలాగా నన్నే ఎంచుకుంటివే. ఓ చంటి పాపనై నీతో నన్ను ఆడనివ్వవే, నీ ఆట పాట ముద్దు ముచ్చట తెచ్చనివ్వవే. నా యువంతను అందిపుచ్చుకొని చిందులడవే, బుచ్చికొండవే నా బుచ్చికొండవే, బుచ్చికొండవే నా బుచ్చికొండవే. నాన్న ఇదిగో ఈ బెల్లం ముద్ద తీసుకో. డ్యూటీలో పొల్యూషన్ వల్ల నీ హెల్త్ ప్రాబ్లం అవుతుంది. ఏం సార్ ఒళ్ళెంత వేడిగా ఉంది? జ్వరం వచ్చినట్టుంది. సార్ కూర్చోండి సార్ ఒక 10 నిమిషాలు, కొంచెం రిలాక్స్ అవుతుంది బాడీ. అంటే ఈ వేడి పొల్యూషన్ వీటి వల్ల చిన్న రోగం కూడా కొంచెం పెద్దది అవుతుంది అంతే. సిగ్నల్ దగ్గర ఎవరో పడిపోయారు సార్. అరే అది వాటర్ కొంచెం వాటర్ పెడతారా ఎవరైనా ప్లీజ్? క్లాత్ వాటర్తో తడిపోయా. రేపు పల్స్ పడిపోయినట్టుంది. ఒకసారి పట్టుకో, కాల్ బార్ రఫ్ చేయి, చేతులు రఫ్ చేయి. హలో హలో సార్, ఇక్కడ మీ పాపకి యాక్సిడెంట్ అయింది సార్. తన హాస్పిటల్లో చేర్చాం సార్. నాకు
నా బంగారు తల్లికి యాక్సిడెంటా? ఏమో సరిగ్గా చూసారా? నా బంగారు తల్లికి యాక్సిడెంటా? వస్తున్నా నేను వచ్చేస్తున్నానండి. రాజు, ఒక స్మగ్లింగ్ లారీ మొత్తం చెక్ పోస్ట్ అని క్రాస్ చేసి ఇప్పుడు నీ చెక్ పోస్ట్ వైపుగా వస్తుంది. దాన్ని ఎట్టి పరిస్థితులు ఆపాలి. టేక్ అన్ ఇమీడియట్ యాక్షన్ ఆన్ దట్. వెరీ అర్జెంట్. ఆపాలి. ఆపో అమ్మా! ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ సూర్యుడు నడినెత్తిన రోహిణీ తాండవం చేస్తుంటే చెమటతో చిలిమి చేస్తాడు. వర్షాకాలంలో రోజంతా తడిబట్టలే మడిబట్టగా అనుకుంటాడు. 4 రోడ్ల కూడలిలో చేతితో సిగ్నల్ ఇస్తూ, నోటితో ఎలవేస్తూ, దివ్యాంగులకు సహకరిస్తూ, దీనులకు కనికరిస్తాడు. వినడివాడు ఏమైపోతాడని గొంతు చించు కరుస్తాడు. ఏ ఒక్కరి మీద కోపమో కాదు, ఈ అమాయకుడు ప్రాణం పావచ్చేమో అని. దేవుడా, ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా చూడు అని ప్రతి ట్రాఫిక్ కానిస్టేబుల్ కోరుకుంటాడు. డ్యూటీ ఎక్కిన దగ్గర నుండి దిగే వరకు నిలబడే ఉంటాడు. అనునిత్యం మన కోసం పహారా కాస్తూనే ఉంటాడు. ట్రాఫిక్ పోలీస్ అన్న, అందుకో మా సలాం. Thank you so much and salute to all the men in uniform. జనాలందరూ కూడా లా అండ్ ఆర్డర్ ని ఫాలో అయితే వాళ్ళకి కూడా కాస్త రిలీఫ్ ఉంటది. ఇంద్రజ గారు, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్ మీకు? కళ్ళు చెమ్మగిల్లే పర్ఫార్మెన్సెస్ అప్పుడప్పుడు చూస్తుంటాం, కానీ ఇది మనసు చెమ్మగిల్లే పర్ఫార్మెన్స్. అలాంటి ఒక అన్సంగ్ వారియర్స్ వీళ్ళంతా. వీళ్ళ గురించి చేయడం, ఈ థాట్ ముందు రావడం చాలా గొప్ప విషయం. పనికిరాని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు అంటే నువ్వు నడి రోడ్డుకి వెళ్ళిపోతావరా అంటారు, కానీ నడు రోడ్లో నిలబడ్డానికే తన జీవితాన్ని పనయంగా పెట్టిన వీళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా అది తక్కువే. అక్కడ ఎండైనా వానైనా నిలబడి పనిచేసే వీళ్ళందరికీ ఒక బిగ్ సల్యూట్. అండ్ పండు, మీరైతే మిమ్మల్ని ఒక డాన్సర్ గా నేను చూసాను, కొరియోగ్రాఫర్ గా చూసాను, కానీ నిజంగా ఫస్ట్ టైం ఒక యాక్టర్ గా కూడా మైమరిపించారు. చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ నా పాప, తను చాలా బాగా చేసింది. ఎక్కడ టీమ్ మొత్తం ప్లీజ్ జాయిన్ us on the stage. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా. అండ్ ఈ కాన్సెప్ట్ ని ఇంత అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసిన శ్రీను మాస్టర్. మనుష్యులందు నీ కదా. ఐశ్వర్య, మా అందరి కళ్ళలో నీళ్లు తెప్పించావురా. బాగా పర్ఫామ్ చేసావు. సోల్ఫుల్ గా అనిపించింది నీ పర్ఫార్మెన్స్. చూస్తున్న కొద్దీ అది యాక్టింగ్ లాగా మాకు అనిపించలేదు, చాలా న్యాచురల్ గా. అ లాంగ్ వే టు గో ఐశ్వర్య. అండ్ శ్రీను మాస్టర్, ఎవ్రీ టైం మీరు ఒక కొరియోగ్రాఫర్ గా ఒక సాంగ్ తో కాకుండా ఒక కథతో మా ముందు వస్తున్నారు. చాలా చాలా బ్యూటిఫుల్ గా చేశారు. జనరల్ గా నువ్వు ఇలాంటి పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మేము ముందే ఫిక్స్ అయిపోయి ఉంటాము దట్ ఎక్కడో మేము నవ్వేస్తామని, బట్ దిస్ టైమ్ యూ ప్రూవ్డ్ us wrong. ఆది గారు, కరోనా వైరస్ ని వ్యాక్సిన్ కంటే ముందు ఎంతో కొంత కంట్రోల్లో ఉంచిందైతే ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంటే. అలాంటి వాళ్ళు వైరస్తో పోవడం కంటే 4 దెబ్బలు కొడితే ఇంటికి పోవడం బెటర్ అని అప్పుడు కొంతమందిని 2 దెబ్బలు వేసారు కూడా. అది కూడా మన రక్షణ కోసం. ఆల్మోస్ట్ సెకండ్ వేవ్ అయితే అసలు ఇంట్లో నుంచి బయటికి రావడానికే చచ్చిపోతారేమో అన్నంత భయం. ఆ టైంలో కూడా బయట ఉంది ఈ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే. అంటే వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా మన ప్రాణాలను కాపాడిన ఏకైక డిపార్ట్మెంట్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్. వీళ్ళందరికీ కూడా నిజంగా మనందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి, అలాగే చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి.
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ పర్ఫార్మెన్స్ తో ఏదో రకంగా కనెక్ట్ అయ్యారు, ఇమోషన్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ. కానీ ఇక్కడ భవానీ ఫాదర్ సెంటిమెంట్ తో చాలా గట్టిగా కనెక్ట్ అయ్యారు, బికాస్ రీసెంట్ గా షీఈ్ లాస్ట్ హర్ ఫాదర్. ఎవరికైనా మేడం ఒక నాకు దేవుడు వచ్చి కోరిక అడిగితే, రీసెంట్ గా 1 month అవుతుంది మా ఫాదర్ నా చేతిలోనే చనిపోయారు. ఒక్క చిన్న యాక్సిడెంట్ మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేసాం మేము. ఎవరిని చూసినా నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఎప్పుడు ఒంటరిగానే ఉంటాను కాబట్టి. సో ఆ పెయిన్ చెప్పలేంది, నాకు అందరూ ఉన్నా లేనట్టుగానే ఉంటది. బట్ నేను హ్యాపీ, మా ఫ్యామిలీ నేను చాలా హ్యాపీగా చూసుకుంటున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ శ్రీదేవి తర్వాత ఇంకా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, ఇంతకు మించి ఏం చెప్పలేను. థ్యాంక్ యూ. భావన గారు, మనం రూల్స్ ఫాలో అవ్వడం వల్ల చాలా మంది ప్రాణాలను కాపాడుతాం అని, ఇంకొకటి అంబులెన్స్ వెళ్తుందంటే దాని వెనకాల వెళ్ళిపోతే స్పీడ్ గా వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో దానికి చోటు ఇవ్వకుండా స్టిల్ ఇప్పటికీ అలాగే వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. దయచేసి ఆ రూల్స్ ని ఫాలో అయితే చాలా బాగుంటుంది అనేది రిక్వెస్ట్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ భావన గారు. రాఘవ్ గారు, ఈ పెర్ఫార్మెన్స్ నిజంగా చాలా బాగా చేశారు. ఇక్కడ ఆడియన్స్ కూడా అందరూ అబ్జర్వ్ చేయాల్సింది ఒకటి ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం ఈ రోజు ఉదయం బయటికి వెళ్ళి ధైర్యంగా మళ్ళీ ఇంటికి రాగలుగుతున్నట్టే క్షేమంగా పోలీస్ డిపార్ట్మెంటే కారణం. వాళ్ళు ఇచ్చే భరోసా, భద్రత అలాంటిది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ కంటూ కూడా మన భద్రత కోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు. వాళ్ళు ఉదయం అక్కడ చూస్తుంటాం కదా, ట్రాఫిక్ ఐలాండ్స్ దగ్గర ఉంటారు. దయచేసి ఆర్గ్యుమెంట్స్ చేయటాలు ఇలాంటివి చేయొద్దు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కంటే కూడా పబ్లిక్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్ గారు. సో లైక్ ఐ సెడ్, థ్యాంక్ యూ అండ్ సల్యూట్ టు ఆల్ ద men in uniform. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.